Hi everyone, welcome to Pradeep Lab School. Today video was pair of linear equation remaining all questions 1 mark and 2 mark. ఈ 1 mark 2 mark లో నేను క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకటే మోడల్ బేస్డ్ ఆన్ వన్ కాన్సెప్ట్. మీరు కొంచెం కాన్సన్ట్రేషన్ గా వింటే ఇట్స్ వెరీ ఈజీ ఫర్ యూ. ఓకే, కమ్ టు ది ఫస్ట్ వన్. ఈ టాపిక్ లో మెయిన్ గా మీరు కాన్సన్ట్రేషన్ చేయాల్సింది లైన్స్ అనేవి ఎలా ఇంటర్సెక్ట్ అవుతున్నాయి, అయితే ప్యారలర్ గా ఉన్నాయా, అయితే పెర్పెండిక్యులర్ ఉన్నాయి, బైసెక్షన్ అవుతున్నాయా అనేది చెయ్యాలి. ఒక 2 ఈక్వేషన్స్ ఇస్తే ఆ 2 ఈక్వేషన్స్ తో ఫార్మ్ అయ్యే లైన్స్ ఏంటి, దాని ప్రాపర్టీస్ ఏంటి అనేది మనం చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫస్ట్ క్వశ్చన్ చూడండి. 5x - 4y + 8 = 0, 7x + 6y - 9 = 0. ఈ రెండు ఈక్వేషన్స్ ఉన్నాయి. ఈ రెండు ఈక్వేషన్స్ ముందు నేను ఒక చిన్న కాన్సెప్ట్ చెప్తాను, ఆ కాన్సెప్ట్ ని మైండ్ లో పెట్టుకోండి. ఇక్కడ చూడండి, కేస్ 1, కేస్ 2, కేస్ 3. ఈ 3 కేసెస్ లో రిలేషన్ బిట్వీన్ కోఎఫిషియెంట్స్ అండ్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్ అనేది చూడండి. లైన్స్ రెండు ఇలా బైజెక్ట్ అయితే, ఇంటర్సెక్ట్ అయితే ఒక పాయింట్ దగ్గర, ఆ పాయింట్ ఇండిపెండెంట్ పాయింట్ అంటారు. a1 = a2 నాట్ ఈక్వల్ టు b1/b2, a1/a2 నాట్ ఈక్వల్ టు b1/b2. అవి యూనిక్ సొల్యూషన్స్ ఫార్మ్ చేస్తే అవి కన్సిస్టెంట్. నెక్స్ట్ చూడండి, కేస్ 2 లో ప్యారలర్ లైన్స్. ఒక రెండు లైన్స్ ప్యారలర్ అయితే ఆ రెండింటి మధ్యన సొల్యూషన్ అనేది ఉండదు. అట్ ది సేమ్ టైం a1/a2 ఈక్వల్ టు b1/b2, కానీ a1/a2 నాట్ ఈక్వల్ టు b1/b2 నాట్ ఈక్వల్ టు c1/c2. ఇవి ఇన్కన్సిస్టెన్స్ లైన్స్ అవుతాయి. కమ్ టు ది థర్డ్ కేస్. ఒక లైన్ మీద మళ్ళీ సేమ్ లైన్ ఉంది, ఒక లైన్ ఉంది, అదే లైన్ మీద మళ్ళీ సేమ్ లైన్ ఉంది. ఇలాంటి దాన్ని కన్సిస్టెన్షియల్ లైన్స్ అంటారు. ఇవి ఇన్ఫినిటీ సొల్యూషన్స్ ఫార్మ్ అవుతాయి. ఇది ఒక లైన్ మీద ఇంకొక లైన్ డిపెండ్ అవుతుంది కాబట్టి ఇది డిపెండెంట్ లైన్స్ అంటారు. దీని ఈక్వేషన్ ఎలా వస్తుందంటే a1/a2 ఈక్వల్ టు b1/b2 ఈక్వల్ టు c1/c2. ఇవి కన్సిస్టెంట్ లైన్లు అంటారు. ఇవి గుర్తుపెట్టుకుంటే మీరు ఈజీగా ఈ చాప్టర్ లో ఇప్పుడు నేను ఏదో కాన్సెప్ట్ చెప్తున్నాను, ఇవన్నీ సేమ్ మోడల్ కాబట్టి మీరు ఈజీగా చేయొచ్చు. ఓకేనా? కమ్ టు ది ఫస్ట్ క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ లో 5x - 4y + 8 = 0. నెక్స్ట్ 7x + 6y - 9 = 0. ఈ ఈక్వేషన్ సాల్వ్ చేద్దాం. సొల్యూషన్ పార్ట్ చూద్దాం. ఇప్పుడు ఇది a1, a2, a1, b1, c1, a2, b2, c1, c2. ఇవి సేమ్ ఎలాగైతే నేను ఇక్కడ ఇండికేట్ చేస్తాను ఇలా రాసి, మనకు ఆల్రెడీ తెలుసు a1/a2 = 5/7, b1/b2 = 4/6. క్యాన్సిల్ అయితే 2/3 వస్తుంది. 5/7, 2/3. అంటే ఈ రెండు ఈక్వేషన్లు గమనించండి. a1/a2 నాట్ ఈక్వల్ టు b1/b2. ఏ డయాగ్రామ్ వస్తుంది? ఇంటర్సెక్ట్ అవుతున్న పాయింట్ దగ్గర. అంటే ఇవి ఇంటర్సెక్ట్ లైన్స్. క్వశ్చన్ లో ఏం అడిగారో అది చేస్తే సరిపోతుంది. అలా ఏమడుగుతున్నారు క్వశ్చన్ లో? ఫాలోయింగ్ లీనియర్ ఈక్వేషన్స్ ఆఫ్ ఇంటర్సెక్టింగ్ ప్యారలర్ కన్సిస్టెంట్. ఇవి ఏ లైన్స్ అనేది చెప్తే సరిపోతుంది. ఫస్ట్ వన్ మనకి ఏమొచ్చింది? ఇంటర్సెక్టింగ్ లైన్స్. ది గివెన్ లీనియర్ ఈక్వేషన్ రిప్రజెంట్ ఇంటర్సెక్టింగ్ లైన్స్. కమ్ టు ది నెక్స్ట్ క్వశ్చన్. సేమ్ a1, b1, c1, a2, b2, c2. ఫైండ్ అవుట్ చేస్తే a1/a2 ఎంత వచ్చింది? 1/2, b1/b2 1/2, c1/c2 ఎంత వచ్చింది? 1/2. ఫైనల్ గా 3 ఈక్వల్ వచ్చాయి కాబట్టి మనకి ఏది ప్యారలల్, ఒక లైన్ మీద ఇంకొక లైన్ అంటే డిపెండెంట్ లైన్, కాంట్రాడిక్షన్ లైన్స్ అవుతాయి. ఓకేనా? ఇలాగా మనం ఈజీగా చేయొచ్చు. ఇవి 1 మార్క్ కానీ 2 మార్క్స్ గా ఆడడానికి ఎక్కువ పాసిబిలిటీస్ ఉన్నాయి. కమ్ టు ది థర్డ్ వన్. సేమ్ టు సేమ్ a1, b1, c1, a2, b2 అంటే -1 ఇక్కడ, c2. ఫైండ్ అవుట్ చేస్తే a1/a2 ఎంత అయింది? 6/2 అంటే 3. b1/b2 ఎంత అయింది? 3. c1/c2 చూడండి 10/3 అవుతుంది. అంటే ఈ రెండు ఈక్వల్ అయ్యి ఇది ఈక్వల్ అవ్వకపోతే ఏంటి? ప్యారలల్ లైన్స్. ఇక్కడ ప్యారలల్ లైన్స్. నేను పక్కన ఇమేజెస్ వేసాను కాబట్టి మీరు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఇలాగా ఈ ఫస్ట్ రోమన్ లో ఉన్న ఈ 3 క్వశ్చన్స్ కూడా సేమ్ మోడల్. కమ్ టు ది నెక్స్ట్ వన్. మనకి ఏమడుగుతున్నారు? సేమ్. ఇప్పుడు ఆ లైన్స్ ని ఏమైనా చెప్పమన్నారు. ఇప్పుడు కన్సిస్టెంట్ లైన్సా ఇన్కన్సిస్టెంట్ లైన్సా అని చెప్పాలి. సేమ్ ఇలా సాల్వ్ చేస్తే కన్సిస్టెన్సీ ఇన్కన్సిస్టెన్సీ తెలిసిపోతుంది. ఎందుకంటే మన కేస్ 1, కేస్ 2, కేస్ 3 తెలుసు కాబట్టి ఈజీగా అది ఏ కేసులో ఉందో చూసుకుంటాం. ఒకవేళ ఇలా అయితే అవేంటి? కన్సిస్టెంట్, ఇలా అయితే ఇన్కన్సిస్టెంట్, ఇలా అయితే కన్సిస్టెంట్. ఇలా చూసుకొని ఈజీగా చెప్పేవచ్చు. ఓకేనా? కమ్ టు ది నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. సేమ్ టు సేమ్ a1, b1, c1, a1, a2, b2, c2. మనకి 3 కూడా డిఫరెంట్ వచ్చాయి. ఫస్ట్ రెండు చూసి మనం చెప్పవచ్చు. థర్డ్ దానికి వెళ్ళక్కర్లే. a1 ఈక్వల్ టు నాట్ ఈక్వల్ టు b1/b2. అవి ఏమవుతాయి? కన్సిస్టెన్సీ లైన్, ఎందుకంటే లైన్స్ రెండు ఇంటర్సెక్ట్ అయ్యాయి కాబట్టి. కమ్ టు ది ఫిఫ్త్ వన్. ఫిఫ్త్ వన్ ఏమిటి? సేమ్ a1, b1, c1, a2, b2, c2. మనకి a1,
A1/A2 ఎంత వచ్చింది? 1/2. B1/B2 1/2. C1/C2 మళ్ళీ అంటే ఇవి ఏమవుతాయి? ఇన్కన్సిస్టెన్స్ లైన్స్ అవుతాయి. దేన్ని బేస్ చేసుకొని చెప్పాం? సెకండ్ కేసుని బేస్ చేసుకొని చెప్పాం. ఓకేనా? కమ్ టు ది థర్డ్ వన్. థర్డ్ వన్ కూడా సేమ్ టు సేమ్. ఇవన్నీ ఒకటే మోడల్ కాబట్టి మీరు ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇప్పుడు A1/A2 సింప్లిఫై చేసాం అనుకోండి. ఇక ఈ స్టెప్ చూడండి, చిన్నగా సింప్లిఫికేషన్ పార్ట్ ఉంది. 3/2/9/1. ఇప్పుడు 9/1 రివర్స్ అయితే 3/2 ఇది 1/9 అవుతుంది. అప్పుడు 3కి 9కి క్యాన్సిల్ చేస్తే 3 అంటే 1/2 into 3. డైరెక్ట్ ఇంటూ సింబల్ ఉంది కాబట్టి ఇంటూ చేసేవచ్చు. 1/6. B/1 ఇది కూడా B/2 ఏమైంది? -1/6 అంటే అది ప్లస్ ఇది మైనస్ అంటే రెండు ఈక్వల్ కాదు కదా. A1/A2 నాట్ ఈక్వల్ టు B1/B2. ఇవి ఏమవుతాయి? ఇన్కన్సిస్టెన్స్ లైన్స్. కమ్ టు ది నెక్స్ట్ వన్. నెక్స్ట్ వన్ కూడా సేమ్. 5 అయింది, 6 అయింది. 7th వన్ ఇప్పుడు చేస్తున్నాం. A1 B1 C1 A2 B2 C2. మనకి మూడు కూడా ఏమొచ్చాయి? సేమ్ గా వచ్చాయి. సేమ్ గా వస్తే ఏమవుతుంది? అది కన్సిస్టెంట్ అవుతుంది, అంటే స్థిరంగా ఉంది అని అర్థం. 8th వన్ చూడండి. 8th వన్ లో కూడా మనం సేమ్ ప్రొసీజర్, కాకపోతే మనకు 1 2 3 మూడు కూడా సేమ్ వచ్చాయి. సేమ్ వచ్చాయి అంటే ఏమవుతాయి? కేస్ 3 లో ఇన్కన్సిస్టెంట్ లైన్స్ అనేవి సేమ్ గా వచ్చాయి. ఆ మూడు కూడా ఇన్కన్సిస్టెన్స్ లైన్స్ అయ్యాయి. ఓకేనా? ఇలాగా ఇవన్నీ 2 మార్క్స్ గానీ 1 మార్క్ గానీ రావడానికి ఎక్కువ పాసిబిలిటీస్ ఉన్నాయి. నేను ప్రీవియస్ వీడియోలో గ్రాఫికల్ మెథడ్ చెప్తానన్నాను, చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు అంటే ఇక్కడ చూడండి, 9 to 12 కూడా గ్రాఫికల్ మెథడ్. ఇవన్నీ కూడా ఆ 3 ప్లస్ ఇవి ఒక 4 మొత్తం 7 సమ్స్ కూడా నేను గ్రాఫికల్ వీడియో నెక్స్ట్ పార్ట్ లో చేస్తాను. కాబట్టి ఈ పార్ట్ లో ఇక్కడి వరకు నేను చెప్పేదంతా కాన్సన్ట్రేషన్ తో నేర్చుకొని బాగా ప్రాక్టీస్ చేయండి. ఓన్లీ ఒకే ఒక కాన్సెప్ట్ ఉంది, ఆ కాన్సెప్ట్ మీద ఇవన్నీ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ నోటిఫికేషన్ ఆన్ లో ఉంచుకుంటే నేను వీడియో అప్లోడ్ చేయగానే మీ వరకు వస్తుంది. కాబట్టి మీ ప్రీ ఫైనల్ కి, ఫైనల్ ఎగ్జామ్స్ కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. కాబట్టి మీరు బెటర్ గా స్కోర్ చేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.